నువ్వు కత్తి తీసుకొని చెవు నరికినప్పుడు, హాని చేసినప్పుడు కాదు. ఒక శత్రువు వచ్చినప్పుడు, అతను హాని చేయడానికి వచ్చినప్పుడు, అతను చెవు నరికి కింద పడినప్పుడు, శిక్షకు పాత్రగా ఉన్నప్పుడు ఆ చెవు తీసి మళ్ళీ వాడికి అతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసం పెరుగుతా లేదు. జ్ఞానం వల్ల విశ్వాసం పెరగదు, దేవుని శక్తి వల్ల. జ్ఞానం వల్ల విశ్వాసము పెరగదు, దేవుని శక్తి వల్ల విశ్వాసం. వెంటనే వాడి చెవు తీసి యేసుప్రభు బతికించాడు. అంటే కీడుకు ప్రతి కీడు ఆయన చేయడా. మనం ఆయన అంగీకరించి ఆయన విశ్వసిస్తూ మన జీవితాల్లో ఆయన నామాన్ని స్మరించడమే కాదు, కానీ ఆయన ఫాలో అయినట్టుగా మనం కూడా ఫాలో అవ్వాలి. అది చేతకాట్ల మనకి ఒక మాట అంటేనే మన పట్ల కనుక అంటే ఎంతవరకు తగ్గించుకోవాలి. ఒక చెంప కొట్టడం కూడా చెంప చూపించమని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినమని కదా అక్కడ అర్థం. అంటే ఒక చెంప కొట్టించుకున్నావు, రెండో చెంప కొట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా నువ్వేం మాట్లాడకుండా సహనంతో ఉండని దాని అర్థం.